హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చామండి. మీరు ఇప్పుడు ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో అవే అండి హౌసెస్. ఈ హౌసెస్ వచ్చేసి మనకు గండిమైసమ్మ ఎక్స్ రోడ్కు చాలా నియర్ బై అనేది ఉంటుంది. అంటే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే ఉంటుందండి. మనకి ఏదైతే నర్సాపూర్ మెదక్ హైవే రోడ్ ఉంటుందో అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రాజెక్ట్ అండి. 8 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. 8 ఎకర్స్లో మొత్తం సింప్లెక్స్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు డూప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చిన విధంగా. ఆ విధంగా ఉంటాయండి. మనకి ఇందులో సైజెస్ కూడా 140 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కొంచెం సైజెస్ పెద్దవి కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నది ఇక్కడ ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై అనమాట. ఆల్రెడీ చాలామంది ఆక్యుపై చేసుకున్నారు, స్టే కూడా చేస్తున్నారు. సో మీకు ఒక హౌస్ కూడా చూపెడతానండి. ఇటువైపు చూసుకోవచ్చండి. కస్టమర్కు మనకు కస్టమైజ్గా ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారనమాట. G+1 లాగా. బేసిక్గా ఈ కమ్యూనిటీలో వచ్చేసి అన్ని సింప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. కస్టమైజ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. మనకు ప్రైస్ డీటెయిల్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హైటెక్ సిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 25 to 30 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఓఆర్ఆర్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 5 చాలా నియర్ బై ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్స్ బిలోనే ఉంటుంది. జస్ట్ 2.5 నుంచి 3 మినిట్స్ డ్రైవ్ వేనే మనకి ఇక్కడికైతే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఒక హౌస్ సింప్లెక్స్ హౌస్ ఇన్సైడ్ చూపెడతానండి. ఇన్సైడ్ చూద్దాము ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి మనకు హౌస్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనకు సింప్లెక్స్ హౌస్. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ ఒకటి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఉంటుంది. బయట ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకు స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు. పైన కూడా మనం చూపెడతానండి మీకు ఇన్సైడ్ ఒకసారి చూపెట్టిన తర్వాత. ఇట్లా స్టెప్స్ పక్కన కూడా మనకు చాలా స్పేస్ అయితే వదిలిపెట్టారు. యాజ్ ఫర్ వాస్తు ప్రకారం అయితే ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. హౌస్ ఇన్సైడ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా అయితే ఒక హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మన కిచెన్ ఏరియా అండి. అండ్ కిచెన్ నుంచి కూడా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి హౌస్ ఇచ్చారు. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది మన కామన్ వాష్ ఏరియా. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా చాలా బాగానైతే ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు హాల్ ఇవన్నీ చూసారు కదండి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఒక విండో ఇచ్చారు అండ్ ఒక విండో అనేది అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపెడతానండి స్పేస్ ఏ విధంగా ఉంటుందో. మన కిచెన్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. మనం కావాలి అని అనుకుంటే కూడా ఏమైనా అడ్జస్టబుల్ చేయించుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా కిచెన్ కూడా సెటప్ అనేది కూడా చేయించుకోవచ్చు. పూజా రూమ్ అలాంటిది ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కానీ చేయించుకోవచ్చు అండి. ఇక్కడ వైపు మన బ్యాక్ సైడ్ అయితే ఒక డోర్ ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి ఇలా స్పేషియస్గా అయితే స్పేస్ అయితే ఉంటుంది. 4 సైడ్లో కూడా మనకు స్పేస్ వదిలిపెట్టారండి. మనకు ఇక్కడ వైపు కూడా చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా చాలా స్పేషియస్ తోటి హౌస్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇంకా ముందుకు చూద్దామండి. ముందు వైపు కూడా చూసుకున్నట్టయితే మనకు ఇటువైపు కూడా చాలా స్పేస్ అయితే వదిలిపెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ సంప్ ఇచ్చారండి. ఇటువైపు బ్యాక్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మిగతా ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇటువైపు ఇచ్చారనమాట. మీరు చూస్తున్నారు కానీ హౌస్ చుట్టూ ఇలా మనం తిరిగే విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఈ హౌస్ అయితే ఇచ్చారు. మంచి సింప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్ అండ్ తక్కువ బడ్జెట్లో ఉన్న హౌస్ అండి. మీకు పైన కూడా చూపెడతానండి. పైన కూడా చూసుకున్నట్టయితే మీకు ఒకసారి అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుందో. మనకి ఎలివేషన్ కూడా బయట నుంచి చూసినట్టయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. మీకు ఒకసారి పైన చూద్దాం. మార్బుల్స్ అండి. స్టెప్స్ కూడా మనకు మంచి మార్బుల్స్ అనేది వాడారనమాట. పైన వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. కింద ఇప్పుడు రీసెంట్గా ఫ్లోరింగ్ వర్క్ జరిగింది మొత్తం పైన కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు చూడండి ఇటువైపు అయితే మొత్తం అన్ని సింప్లెక్స్ హౌసెస్ అన్నమాట. అన్ని హౌసెస్ మధ్యలోనే మనకు ఉంటుందన్నమాట. మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం హౌసెసే ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఎటువైపు చూసుకున్నా మంచి కనెక్టివిటీ తోటి మీకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చుట్టుపక్కల కూడా మొత్తం హౌసెస్ తోటి చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా మీ నెంబర్స్ ఓనర్కి షేర్ చేస్తాము. తను మీకు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే చూసుకొని మీకు దగ్గర ఉండి హౌస్ విత్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో కూడా టోటల్గా వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.